నమస్కారం మాస్టర్. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒకడు ఖచ్చితంగా ఉండాలి. వాడు సడన్గా వచ్చి, రేయ్ జాబ్ మానేస్తున్నా, ట్రేడింగ్ మొదలెడుతున్నా, నెక్స్ట్ మంత్ బెంజ్ కార్ కొంటున్నా అని పెద్ద బిల్డప్ ఇచ్చాడా? లేక స్టాక్ మార్కెట్ అంటే పెద్ద గ్యాంబ్లింగ్ రా బాబు, ఆ జోలికి అస్సలు పోవద్దు, అది మన వల్ల కాదు అని భయపెట్టే ఒక అంకులున్నాడా? వీళ్ళిద్దరూ చెప్పేది అబద్ధం కాదు, అలా అని పూర్తిగా నిజం కూడా కాదు. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అది దలాల్ స్ట్రీట్లో ఆడే కోడిపందాలు టైపు వ్యవహారమా, లేక నిజంగానే డబ్బులు సంపాదించే మార్గమా? చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తిరుపతిలో గుండు కొట్టించుకున్నంత ఈజీ అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్, అక్కడ గుండు ఫ్రీగా కొట్టించుకోవచ్చు, కానీ ఇక్కడ తేడా కొడితే మన ఆస్తులు నిలువు దోపిడీ అయిపోతాయి. సో ఈ మాయాబజార్ వెనుక ఉన్న అసలైన లాజిక్ తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోని ఒక్కసారి చూసేయండి.